ఆ నియోజకవర్గంలో జనసేన టీడీపీలు నిప్పు ఉప్పులా మారే. జనసేన పేరు చెబితే చాలు కార్యకర్తల మీద, అధికారుల మీద ఎమ్మెల్యే ఫైర్ అయిపోతున్నారట. నియోజకవర్గంలోని జనసేన కీలక నాయకుడిపై అట్రాసిటీ కేసు పెట్టించారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని కోరుతూ జనసేన నేతలకు ఆహ్వానం ఇవ్వొద్దని, అలా చేస్తే అధికారుల అంతు చూస్తారంటూ ఎమ్మెల్యే బెదిరించారట. ఎమ్మెల్యే డామినేషన్ తట్టుకోలేక జనసేన నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు సమాచారం. విజయనగరం జిల్లా రాజాం అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు ప్రభుత్వ కూటమి పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది. మేమే టీడీపీని గెలిపించామని గర్వంగా చెప్పుకుంటున్న జనసేన నేతలపై రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ మండిపడుతున్నారని సమాచారం. మేమే గ్రేట్, మా వల్లనే టీడీపీ వాళ్లు గెలిచిపోయారు అని ప్రచారం చేస్తున్న జనసేన నేతల అంతు చూడడానికి ఆయన సిద్ధమయ్యారని నియోజకవర్గ కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ వ్యవహారం నచ్చక జనసేన ఇన్ఛార్జ్ ఈ మధ్య కాలంలో రాజకీయాలకు దూరమయ్యారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఆయన గతంలో యాక్టివ్ గా ఉండేవారని, ఇప్పుడు పట్టి పట్టనట్టుగా ఉన్నారని అంటున్నారు. రాజాం నియోజకవర్గంలో ఏ నామినేటెడ్ పదవి అయినా టీడీపీకే ఇవ్వాలని చంద్రబాబు, లోకేష్ కు ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ చెప్పారని అంటారు. కానీ ఏమైందో ఏమో గాని రాజాం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పొగిరి సురేష్ బాబు భార్య కృష్ణవేణికి ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే కొండ్రు మురళి అహం దెబ్బతిందని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. తాను వద్దన్నా సరే టీడీపీ అధిష్టానం జనసేనకు నామినేటెడ్ పదవి ఇవ్వడం ఏంటని కొంతమంది పార్టీ పెద్దల దగ్గర ఎమ్మెల్యే కొండ్రు చిర్రుబుర్రులాడారట. నియోజకవర్గంలో పెరిగిపోతున్న జనసేన నేతల ఆధిపత్యానికి గండి కొట్టాలని, వారిని ఎలాగైనా రాజకీయంగా తొక్కేయాలని భావిస్తున్న ఎమ్మెల్యే కొండ్రు తనదైన శైలిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో ప్రోటోకాల్ దక్కిన జనసేన నేతలను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తే ఊరుకునేది లేదని, అధికారులకు ఎమ్మెల్యే కొండ్రు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, పైనుంచి కుదరకపోవడంతో కింది నుంచి నరుక్కు రావాలని భావిస్తున్న ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ రాజాం నియోజకవర్గ జనసేనలో చిచ్చు పెట్టే ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదట. తాజాగా జనసేన పార్టీ సభ్యత్వ ఐడి కార్డులు, క్రియాశీల కార్యకర్తలకు కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ వేదిక వద్ద కొండ్రు మురళి వర్గానికి చెందిన చిత్తిరి నాగరాజు అనే గ్రామస్థాయి నాయకుడు ఒకరు మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణవేణి భర్త పొగిరి సురేష్ బాబుతో గిల్లి కజ్జాలు పెట్టుకున్నారని సమాచారం. అంతా సద్దుమణిగిందని అనుకున్నంతలో చిత్తిరి నాగరాజు నేరుగా రాజాం పోలీస్ స్టేషన్ కు వెళ్లి జనసేన నేత పొగిరి సురేష్ బాబుపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాడు. అప్పటికే అదును కోసం ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే ఆగ మేఘాల మీద కేసు ఎఫ్ఐఆర్ చేయించి చీపురుపల్లి డీఎస్పీ రాఘవులతో విచారణ చేయించేశారని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది. సురేష్ బాబు ఇంటికి పోలీసులు వెళ్లడం, అక్కడ విచారణ చేయడం, ఆ వెంటనే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగిపోయాయి. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఎమ్మెల్యేనే ఉన్నారని, దీన్ని తాము అవమానంగా పరిగణిస్తున్నామని జనసేన నేతలు అంటున్నారు. పొమ్మనలేక పొగబెట్టేలాగా ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ వ్యవహరిస్తున్నారనేది రాజాం నియోజకవర్గ జనసేన నేతల ఆరోపణ. తనకు తెలియకుండా, తన మద్దతు లేకుండా నియోజకవర్గంలో మరో పార్టీ నేత ఎదగడం కొండ్రు సహించలేకపోతున్నారని, అందుకే ఆయన ఇలా అక్కసు తీర్చుకుంటున్నారని కూటమి పార్టీల్లో చర్చ జరుగుతోంది. జనసేన నేతలు కూడా దీనిని సీరియస్ గా తీసుకుని పవన్ కళ్యాణ్ దగ్గర పంచాయతీ పెట్టి తాడో పేడో తేల్చుకుంటామని అంటున్నారట. ఈ పంచాయతీ ముందు ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.